ఫర్నిచర్ వరల్డ్ లో రెడ్ టాక్స్ సేల్ మళ్ళీ వచ్చేసింది. మాసివ్ రేంజ్ ఆఫ్ ఫర్నిచర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. నీడ్ ఏ విజిట్ ఫర్నిచర్ వరల్డ్ బంజారా హిల్స్. కాల్ 9701362954. కేసీఆర్ కి ఎంతో మద్దతుగా ఆయన వెన్నుండి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అసలు తెలంగాణ రావడానికి నిరంకుశ అంటే రాత్రి పగులు అనేది లేకుండా మీరు చాలా కష్టపడ్డారు. అలాంటి మీరు కేసీఆర్ని అసలు వదిలివేయడానికి రీజన్ ఏంటి? నేను వదిలేయలే, ఆయన అందరినీ వదులుకున్నాడు, దూరం జరిపాడు. ఎందుకు జరుపుకున్నాడు? మొట్టమొదటి మీరు ఆయన్ని అడగాలి, ఆయనేమో దొరకడు. మాలాంటి వాళ్ళని దొరుకుతాం కాబట్టి ప్రశ్నలు మమ్మల్ని సంధిస్తుంటారు. వాస్తవం ఏంటంటే ఆయన నేను గెలిచినా నాకు అధికారం దక్కింది, నేను నా పద్ధతి ప్రకారం నేను గవర్నమెంట్ని నడుపుకుంటా, నాకు ఇంకెవరి సహకారం అక్కర్లేదు, మేము ఇంకెవరితో మాట్లాడవలసిన పని లేదు. బయట ఉన్నటువంటి వాళ్ళు శాతనైతే మాతో చేతులు కలపండి, ఒకవేళ మాతో చేతులు కలపటం మీకు కుదరకపోతే మౌనంగా ఉండాలి, అంతే తప్పగానే మీరు మా మీద విమర్శలు చేయటం తగదు. విమర్శలు చేస్తే తప్పనిసరిగా మేము దాన్ని అభివృద్ధికి ఆటంకపరిచే చర్యగానే చూస్తాం. అటువంటి చర్యలను మేము సహించము, అణిచివేస్తామని ఆయన చాలా స్పష్టంగా 100 సార్లు ఆయన ప్రకటన చేశారు. మేము అడిగిన ప్రశ్నలు ఏంటంటే, ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం సరిగ్గా లేదు, దాన్ని సమీక్షించండి అని అడిగినాం. ఇది మేము అడిగిన మొదటి ప్రశ్న. అక్కడి నుంచి గవర్నమెంట్కు మా మీద కోపం వచ్చింది, మీరెవరు అడగటానికి, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, మేము సమీక్ష చేయమనేది వాళ్ళ ధోరణి. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అడిగిన ప్రతిసారి మాకు నిర్బంధమే సమాధానంగా వచ్చింది. అట్లా వాళ్ళు మమ్మల్ని దూరం జరిపినరు, దాడి చేసినరు. మేము అప్పటి వరకు కూడా బహిరంగంగా ప్రభుత్వం మీద ఒక విమర్శ చేయలేదు. అధికారికంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం, కలిసినప్పుడు మాట్లాడినాం తప్పగాని బహిరంగంగా ఎక్కడా చేయలేదు. మా మీద చాలా ఒత్తిడి వచ్చింది, చాలాసార్లు విమర్శలు వచ్చినాయి, అవన్నీ కూడా జరిగినాయి. అవి జరగటం వల్ల ఏమైందంటే మేము ఇక బహిరంగ ప్రకటనలు చేయవలసి వచ్చింది. ఇక బహిరంగ ప్రకటనలు చేసిన తర్వాతనైతే ఇక దాడి దిగినరు, అణిచివేతకు పూనుకున్నారు, మా ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు, బయటికి వెళ్తే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు. ఆ రకంగా ఒక రకంగా మా గొంతు ప్రజలకు చేరకుండా అణిచివేతను మొదలుపెట్టడం. అట్లా ఏమైందంటే వాళ్ళు మమ్మల్ని దూరం చేశారు. అంటే కేవలం ఒక అణిచివేత ధోరణితో ప్రభుత్వాన్ని నడపాలనే ఆలోచన వల్ల వాళ్ళు ఎవరిని దగ్గరికి రానియలేదు, మౌనంగా ఉన్న వాళ్ళను భరించిండ్రు, మాలాంటి వాళ్ళను సహించలేదు. ఇది జరిగింది. సో అంటే బానిసగా ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళకి కావాలి, ఎదురు తిరిగితే అది నడవదు అంటారు, అంతేనా? ఇక వాళ్ళు బానిసగా బతికినరో ఎట్లా బతికినరో దానిపై నేనెందుకు వ్యాఖ్యానించాలి, అది నా పని కాదు. కానీ మొత్తం మీద మౌనంగా ఉన్న వాళ్ళనైతే వాళ్ళు ఆమోదించాను. ఎవరైతే లేదు ఇది సరిగ్గా లేదు అని విమర్శ అని కూడా అనను, వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసిండ్రో వాళ్ళను దూరం కొట్టిండ్రు, అణిచివేసే ప్రయత్నం చేశారు.